అని సీఎం గారు, ఉప ముఖ్యమంత్రి గారు, పిసిసి గారు మూసుకుంటే ఆ ఇష్యూ అయిపోయిందా? ఈరోజు కొండ సురేఖ గారికి జరిగినట్టు అవమానం ఆమె వ్యక్తిగతంగా ఆమెకు కానీ ఆమె కుటుంబానికి కానీ జరిగినట్టు కాదు. ఈరోజు తెలంగాణ బహుజన బిడ్డలకు జరిగినట్టు, తెలంగాణ మహిళలకు జరిగినట్టు, అర్ధరాత్రి నడి రోజున స్త్రీ నడిచిన రోజే నిజమైన స్వాతంత్రం వస్తుందని చెప్పిన మహాత్మా గాంధీ యొక్క సిద్ధాంతం పైన నడుస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు అదే అర్ధరాత్రి పూట ఒక మహిళా మంత్రి ఇంటికి పోలీసులను అధికారంలో ఇప్పుడు ఆ మినిస్టర్గా ఉన్నటువంటి వ్యక్తి ఇంటికి పోలీసులు నడిచిందంటే ఈ రాష్ట్రంలో స్వాతంత్రం ఉందా లేదా, ఆత్మగౌరవం ఉందా లేదా? న్యాయం ఎన్ని పాదాల పైన నడుస్తుంది? న్యాయం ఎవరి చేతుల్లో ఉంది? చట్టం ఎవరు శాసిస్తుండ్రు? చట్టం ఎవరి చేతుల్లో ఉంది? ఈరోజు ఈ రాష్ట్రానికి డీజీపీ గారు శ్రీధర్ రెడ్డి గారు ఉన్న తర్వాత కూడా చట్టం సరి అయిన రీతిలో నడుస్తలేదనంటే చాలా బాధాకరం. ఈరోజు శ్రీధర్ రెడ్డి గారు మాకు ఒక హీరో లెక్క కనవాలాలి. ఆ పోస్టుల వాళ్ళు ఉంచుకుంటారా తీసేస్తారా ఫరక్ పడది. కానీ మీరు చేసిన 4 రోజుల్లో కూడా గుర్తుపెట్టుకోవాలి. కాకి బుక్ అనగానే సోషల్ మీడియా మొత్తం హర్షించింది. నేను 3 ఉదాహరణలు చూపెట్టిన. ఒక సిఐ గారు నిన్న చెప్పిన మాట ఈరోజు ఆ మాట పైన ఎందుకు కట్టుబడి లేదు? ఆ విఐపి కాదనుకొని నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు. విఐపి అని తెలిసినాక నాకు అసలు అది రానే రాలేదని చెప్పింది. ఇంత పచ్చి అబద్ధం ఎవరిని కాపానికి? సురేఖ గారిని డీమారలైజ్ చేయనికి ఆమె మంత్రి పదవి పోయినట్టే అని చెప్పేసి అక్కడ ఇంటికాడ పోలీసులను తీసుకుంటారు, తీసేస్తారు. తీసేయక ముందే ఇక్కడ ఇంటికి పోలీసులను పంపుతారు ఎవరిని అరెస్ట్ చేయమని అర్ధరాత్రి. ఎవరి డైరెక్షన్ ఇది? ఒకవేళ అరెస్ట్ చేసి ఒకరు ముద్దాయి లోపల 101% అరెస్ట్ చేసి తీరాలి. అది ఎవరి ఫోన్ అయినా కానీ ఎవరైనా కానీ ఏమైనా కానీ. ఈరోజు పేరు అడిగి అక్కడ ఖాళీ రిక్త హస్తాలతో బయటకు వచ్చారు. ఆ అదృశ్య శక్తుల చేతులలో ఎప్పుడు కూడా చట్టం ఉండద్దు. ఎందుకంటే వచ్చే తరం మనం ఏం నేర్పబోతున్నాం? వచ్చే తరానికి పోలీసులో మనం ఏం నేర్పిస్తున్నాం? వచ్చే సిటిజన్స్ ఏ రూల్స్ ఫాలో కావాలని మనం నేర్పిస్తున్నాం? మనం బడా బాబులం పెద్ద పైసలు ఉంటే ఏమన్నా చేయొచ్చు అనుకుంటే ఎట్లా? కాబట్టి ఈరోజు నేను జరిగిన ఈ 3 సంఘటనలు ఈ వారం రోజులలో నేను చేసినటువంటి ఈ 3 సంఘటనలు ఎంతో బాధతోని వేదనతో ఉండే. ఎందుకంటే ఏం నేర్పిస్తున్నాం మనం? నేను ఐ హ్యాడ్ ఏ హై ఎక్స్పెక్టేషన్స్. డీజీపీ గారు, ఇటు సిపి గారు, సజ్జనర్ గారు, పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు. ఇక మీరు చేయకుంటే ఎవరు చేయలేరు. మీరు రూల్స్ ఫాలో కాకుంటే ఎవరు ఫాలో కాలేరు. చట్టం ఉన్నది ఉన్నట్టుగా మీరు చేయకుంటే ఎవరు చేయలేరు. ఇది మీ పీరియడ్లా మీ డ్యూటీ మీరు చేయని కాదు. వచ్చే తరం మీ డ్యూటీ ఫాలో అయ్యేటట్టుగా చేయాలి. ఫోకల్ పోస్టులలో ఎవరుంటున్నారు? ఫోకల్ పోస్టులలో ఎటువంటి వాళ్ళని పెడుతున్నాం? పబ్లిక్ ఏ విధంగా ఉంటున్నాం? ఈరోజు చాలా సమస్యలలో తెలంగాణ ఇరుక్కపోయింది. సార్, నేను ఇవాళ పవర్లో రావాలన్నా, నాకు ఇవాళ ఒక పొజిషన్లో కూర్చోవాలన్నా, ఇవాళ చైర్లో కూర్చోవాలన్నా నాకు ఒక కాయిన్ పైకి ఎగిరేసి కింద పడేంత టైం కూడా పట్టది. నేను బ్యాక్ కాంగ్రెస్కు రావాలన్నా. కాబట్టి అది నాతో అవుతుందా కాదా ముఖ్యమంత్రిగా తెలుసు, నాతో అవుతుందా కాదా మహేష్ కుమార్ గౌడ్ గారికి తెలుసు, నాతో అవుతుందే కాదా ఈ రాష్ట్రంలో ఉన్న ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారికి కూడా తెలుసు. నా ఒక్క ఫోన్ కాల్తో అయిపోతుంది, ఓన్లీ 1 కాల్. ఈరోజు నాకంటే ఈ సొసైటీ నాకు ఇంపార్టెంట్. దిస్ సొసైటీ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ మీ. ఎందుకంటే వచ్చే రోజుల్లో నా పిల్లలకి ఇవ్వాలి, వచ్చే రోజులలో మన తరాలకి ఇవ్వాలి. నెక్స్ట్ జనరేషన్ మనకి ఏమి ఇవ్వబోతామని మనం ఆలోచించాలి. నేను దానికోసమని ఎప్పుడు గుట్టల మీద కానీ చెట్ల మీద కానీ అప్పుల గురించి కానీ
ఇవన్నిటి కూడా నేను ఫైట్ చేస్తాను. ఒక 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 జనరేషన్ ఎండ్ అవుతున్న జనరేషన్ లాస్ట్ ఒక 10 to 15 years ఇంకా వాళ్ళ సమయం లేకుంటే ఒక 20 years బతికేటోళ్ళు ఈరోజు రిటైర్డ్ అయినటువంటి 10,500 మంది ఈరోజు ఉద్యోగులు ఈరోజు వాళ్ళు రిటైర్మెంట్ అయ్యి వాళ్ళ పైసల కోసం, వాళ్ళ పెన్షన్ల కోసం, వాళ్ళ డిఏల కోసం, వారి ఎరియర్స్ కోసం వేచి చూస్తాం. చాలామంది బీపీతోని, షుగర్తోని, క్యాన్సర్తోని, థైరాయిడ్తోని ఈరోజు అనేకమైన సమస్యలతోని కనీసం ఆఫీస్కి పోయి వాళ్ళ సమస్యలు అడగలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. ఒక జనరేషన్ వాళ్ళు ఈ జనరేషన్ వదిలేసి నెక్స్ట్ జనరేషన్ ఇవ్వబోతున్నాం. వాళ్ళతో మనం ఎవరు నిలబడ్డారు? ఈరోజు యూనియన్లు నిలబడ్డాయా, ఏదైనా కులాలు నిలబడ్డాయా, వాళ్ళకి సంబంధించిన మతాలు నిలబడ్డాయా? ఆ 10,500 మందిలో రెడ్లు ఉన్నారు, వెలమలు ఉన్నారు, బ్రాహ్మణులు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, మున్నూరు ఉన్నారు, గౌడ్స్ ఉన్నారు, యాదవ్స్ ఉన్నారు, మాలలు ఉన్నారు, మాదిగలు ఉన్నారు, రెల్లు ఉన్నారు, ఎరకలోళ్ళు ఉన్నారు. అన్ని క్యాష్ వాళ్ళు ఎవ్వరో కూడా ఒక్కరు కూడా నాకు తెలియదు. 10,500 మందిలో నాకు రిటైర్ అయి వాళ్ళకి డబ్బులు రానటువంటి వ్యక్తులు ఒక్కరు కూడా నాకు తెలియదు. కానీ అందరి కోసం నేను కొట్లాడుతున్నా సిన్స్ లాస్ట్ 10 days. ఎందుకంటే వాళ్ళ శేష జీవితం ప్రశాంతంగా ఉండాలి కాబట్టి. నేను ఒక కానిస్టేబుల్ అదే పరిస్థితి. వాళ్ళ బిడ్డ పెళ్లి చేసిండ్రు కాజీపేటలో. ఈరోజు ఒప్పుకున్న కట్నం ఇయ్యలేక రిటైర్ అయితే ఇస్తామా అనుకుని ఇయ్యలేని పరిస్థితి. ఎవరు మాట్లాడరు? 25,000 మంది ఎస్సీ ఎస్టీ విద్యార్థులు స్కూళ్ళలో, ప్రైవేట్ స్కూల్లో చదువుతుంటే 2 సంవత్సరాలకి వెళ్ళి ఫీజులు కట్టకుంటే వాళ్ళు ఎవరో నాకు తెలియదు. ఆ 25,000 నాకు ఎవరో నాకు తెలియదు. నాకు వాళ్ళ తరపున కొట్లాడుతున్నాం, వాళ్ళ తరపున వాణి వినిపిస్తున్నాం, వాళ్ళ తరపున రీప్రజెంటేషన్ ఇస్తున్నాం. దేనికోసం? ఒక ముగిసిపోయే వర్గం రిటైర్మెంట్ ఎంప్లాయీస్ వాళ్ళు ప్రశాంతమైన జీవితము, మిగిలిన లైఫ్ బతకాలని ఒక అప్కమింగ్ జనరేషన్ 25,000 మంది వాళ్ళ కోసం కొట్లాడుతాం. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు మా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి ఒక నేషనల్ ప్లాట్ఫారం మీద కాంగ్రెస్ పార్టీ నాయకుడు కన్నయ్య అనేటోడు, దాని తర్వాత నా ఫోన్లు కూడా వచ్చినాయి ఖండిస్తే, రేవంత్ రెడ్డి గారి గురించి దొంగ అని, కుట్రదారుడు అని ఏదో 2-3 పదాలు వాడి మాట్లాడిండు. నేను ముషిరాబాద్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ కూడా ఇచ్చిన. అది ఎఫ్ఐఆర్ అయిందో కాలేదో తెలియదు నాకు. ఇచ్చిన ఇయాల్టి వరకు అంటే నేను దాన్ని ఖండించిన. కంప్లైంట్ ఎందుకు ఇచ్చిన? నా రాష్ట్రంలో 100 సమస్యలు ఉంటాయి. నా రాష్ట్రంలో ముఖ్యమంత్రిని కొట్లాడతా. నా రాష్ట్రంలో నా అవినీతి పైన ఎక్కడ జరిగిన కొట్లాడతా. ఈ రాష్ట్రంలో రిటైర్మెంట్ ఎంప్లాయీస్ రావాల్సిన బెనిఫిట్స్, వాళ్ళకి రావాల్సిన బకాయిలు ఇవ్వకుండా నేను కొట్లాడతా. కట్టాల్సిన ఫీజులు కట్టకుండా నేను కొట్లాడతా. ఇస్తాన నౌకరీ ఇవ్వకుండా నేను కొట్లాడతా. పాటిస్తాన రిజర్వేషన్ పాటించకుండా కొట్లాడతా. ఒక బీసీ మహిళ ఇంటి మీదకి మధ్య కొట్లాడతా. ఆ ఇంటికి పోయిన పోలీసులు అవమానపడితే నేను కొట్లాడతా. ఖచ్చితంగా మాట్లాడదా. అది దట్ ఈజ్ అవర్ మోడల్ డ్యూటీ. కానీ ఈరోజు ఇవన్నీ చెప్పుకునేటోళ్ళు ఎక్కడ కనబడ్డారు? ఒక ఎమ్మెల్సీ కానీ, ఒక మంత్రులు కానీ, ఎవరు కానీ ఎవరు కనబడుతున్నారు? సో అల్టిమేట్లీ ప్రొటెక్టింగ్ అవర్ సొసైటీ ఈజ్ అవర్ డ్యూటీ. ఫైనల్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నేను చెప్పిన 3-5-6 ప్రశ్నలకు ఈరోజు పోలీసులు చెప్పాల్సిన అవసరం ఉంది. ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. డీజీపీ గారు మీరు పోలీస్ బుక్ ఫాలో అవుతా అన్నారు. పోలీస్ బుక్కే ఫాలో కావాలి, ఏ బుక్ ఫాలో కావద్దు. మిమ్మల్ని శాసించే అధికారం, హక్కు ఈ రాజ్యాంగానికి, చట్టానికి తప్ప ఎవ్వరికి లేదు. సో యు ఆర్ ఆల్వేస్ హీరో ఫర్ ద సొసైటీ అండ్ యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ ది లా అండ్ ఆర్డర్. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.